మీ జీవితంలో ఒత్తిడి, ప్రెషర్ ఎక్కువ అవుతుందా? అయితే సంతోషించండి. అవును, మీరు విన్నది నిజమే. మీ జీవితంలో భరించలేని ఒత్తిడిని మీరు అనుభవిస్తున్నట్లయితే ఈ మాటలు మీకోసమే. ఒక్కసారి ఆలకించండి. సాధారణమైన బొగ్గు విపరీతమైన ఒత్తిడికి గురైతేనే కానీ ఒక విలువైన డైమండ్గా మార్చబడదు. బైబిల్ గ్రంథంలో యోసేపు జీవితంలో వాగ్దానం తర్వాత యోసేపు శ్రమ పెట్టబడిన తర్వాత యోసేపు దేవుని చేతి క్రింద నిలిచి ఉన్నాడు కాబట్టి యోసేపు జీవితం ఒక అందమైన విలువైన డైమండ్గా మార్చబడింది. విలువైన వారంగా మనం మార్చబడాలి అని అనుకుంటున్నప్పుడు మనము కొన్ని శ్రమల చేత కొన్ని ఒత్తిడులు మనము భరించాల్సి ఉంటుంది. ఆ ఒత్తిడిని మనం వద్దు అనుకుంటే మనం ఎప్పటికీ విలువైన వారంగా మారలేము. కొన్ని శ్రమలకు ఆయన అప్పగిస్తున్నప్పుడు మౌనంగా, దేవా నీ చేతి కింద నేను ఉన్నాను ప్రభు అని ఈ మాటను మన దేవునికి చెప్పగలిగితే ఆయన మన జీవితంలో ఒక విలువైన స్థితిని మనకు దయచేసే దేవుడే అన్నాడు. యోసేపు జీవితాన్ని మార్చిన దేవుడు నీ జీవితాన్ని, నా జీవితాన్ని కూడా మార్చగల సమర్థుడు. మొదటి పేతురు రాసిన పత్రిక 1:6 వల్ల మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గాని అవసరమును బట్టి నానా విధములైన శోధనలతో ప్రస్తుతం కొంచెం కాలం మీకు దుఃఖం కలుగుచున్నది. కొంచెం కాలమే మనకి శ్రమ ఉంటుందని, ఆ కొంచెం కాలంలో మనం నమ్మకంగా ఉంటే ఖచ్చితంగా మనం దేవుని పొందుకుంటాం. బంగారము అగ్నిలో కాల్చబడితేనే దానికి విలువ. ఒక మనిషి జీవితం దేవుని వాగ్దానం తర్వాత శ్రమ పెట్టబడితేనే ఆ మనిషికి విలువ వచ్చేదైనా గొప్పగా మారేదైనా అప్పుడే జరుగుతుంది. శ్రమలు మిమ్మల్ని ముంచడానికి కాదు, మిమ్మల్ని మెరిపించడానికని, ఒక విలువైన డైమండ్గా మీరు మార్చబడాలని దేవుడి శ్రమలు మీకు కలుగు చేస్తున్నాడని నమ్ముతారని విశ్వసిస్తూ ఈ మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.